విందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మరి పత్రికలో ఒక అధ్యాయమే ఉంటుంది. అధ్యాయము 4 నుండి 6 వచనాలు మరి కలిసి రాయబడి ఉన్నవి. వాటిలో ఒక మాటను మనము చదువుకుందాము. నీ ప్రేమను గూర్చియు దేవుని వాక్యాన్ని చూద్దాము. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మరి 4 నుండి 6 వచనాలు కూడా మరి కలిపి ఉన్నవి. దానిలో 5వ వచనము మనకి బహిరంగంగా కనబడట్లేదు. అయితే 5వ వచనంలో రాయబడిన ఆ మాట ఏమిటి అంటే, నా దేవునికి ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. నా దేవునికి ఎల్లప్పుడూను, మనందరము కూడా మన దేవునికి ఎల్లప్పుడూను ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. మరి ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? ఎల్లప్పుడూ చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? చూడండి, ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్యములోనికి వెళ్దాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య లేఖనములో నుండి నీవు మాతో మాట్లాడండి. నీ శ్రేష్టమైన మాటలను సూటిగా, స్పష్టముగా, తేట తెల్లముగా మా అందరికి తెలియపరచండి. నాయనా, ఈ దినమున అయా నీ బిడ్డలు కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకున్న ఈ కూడిక నిమిత్తమై నీ కృప ద్వారా నీ బిడ్డలైన అందరినీ ఇక్కడ సమకూర్చావు. మారుమూల ప్రాంతము అయినప్పటికీ నీవు ఇక్కడ ఉన్నావు కనుకనే నీ బిడ్డలందరూ ఆకర్షించబడి నీ సన్నిధికి వచ్చారు. కనుక నీ బిడ్డలను ఆత్మీయ ఆహారమైన వాక్యముతో సమృద్ధిగా తృప్తిపరచండి. నిలబడి నీ దాసునై నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మశక్తితో నింపి మీరు మాట్లాడించి మహిమ పొందండి. ఆటంకాలన్నీ దూరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి. వీటిని బట్టి ఆశ్చర్య కార్యాలంట. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నరులందరూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు? మనం అనుకుంటాం, మనం అనుకున్నది ఏదో జరిగితే దేవుని కృతజ్ఞత తెలియపరచుదాం, లేకపోతే పలానా కార్యం జరిగితే దేవునికి కృతజ్ఞత తెలియపరచుదాం అని మనం అనుకుంటాం. కానీ ప్రభు వాక్యం ఏమంటుందంటే, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియపరచండి. ఎందుకని? నరులందరి ఎడల ఆయన ఏం చేస్తున్నాడంట? ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఎప్పుడు ఒకసారేనా? నిత్యము చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మరి నిత్యము చేసే ఆయన ఆశ్చర్య కార్యాలు ఏమిటో చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఒక 7 కార్యాలను మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఎన్ని కార్యాలు? 7 కార్యాలు నరులందరికీ చేస్తున్నాడంట ఆయన ఆశ్చర్య కార్యాలు. ఆ కార్యాలు అందరూ అనుభవిస్తున్నాం. మరి అనుభవించే మనము ఏమి కనబరచాలంటే కృతజ్ఞత కనబరచాలి. కానీ ఈరోజు చాలా మంది దేవుడు నాకు మేలు చేస్తేనే నేను కృతజ్ఞత,
దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తేనే నేను కృతజ్ఞత, లేదా దేవుడు నాకు ఈ యొక్క సహాయము అందిస్తేనే నేను కృతజ్ఞత అని తెలియపరుస్తున్నాం. కానీ ప్రభు వాక్యం అంటుంది, మరోసారి ఆ మాట చదువుతాం, కీర్తన 107:15. దేనిని బట్టి అంట? ఆయన కృపను బట్టి. దేనిని బట్టి అంట? ఆయన కృపను బట్టి. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి అర్థము? దయ అంటే ఏంటి అర్థము? రెండు మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. కృప అంటే ఏంటి, దయ అంటే ఏమిటి అంటే, దయ అంటే నువ్వు అడిగి పొందుకునేది దయ. ఏంటిది? అయ్యా నాకు ఫలాన్ని ఇవ్వు, ఫలాన్ని చెయ్యి, ఫలాన్ని చూపించు అని నువ్వు అడుగుతావు, చూసావా? అడిగితే వాళ్ళు చేశారనుకో, అది దయ. మరి కృప అంటే ఏంటి అర్థము? నువ్వు అడగకుండానే దేవుడు అనుగ్రహించేది కృప. దేవుని స్తోత్రం. ఏంటంట? నువ్వు అడగకుండానే దేవుడు చేస్తున్నాడు, చూసావా? దానిని ఏమంటారంటే కృప. మరలా చదవండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. అంటే ఇవి నువ్వు అడగట్లేదు. ఇప్పుడు నేను చెప్పే 7 కార్యాలు ఉన్నాయి, చూసావా? నువ్వు అడగకుండానే దేవుడు చేస్తున్నాడంట. వాటిని బట్టి నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే, ఈరోజు జబ్బు లేని ఇల్లుందా? రోగము లేని మనిషి ఉన్నాడా? నా ఇంట్లో మందులు ఉండవండి అన్న ఇల్లు అక్కడ చూపించండి. ఏదో ఒక మందు ఇంట్లో ఉంటుంది. అయితే దేవుని సేవకునిగా మీతో చెప్పే మాట ఏంటంటే, నీవు మందులు కొనగలవు కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. ఏం కొనగలవు? మందులు కొనగలవు కానీ ఆరోగ్యాన్ని కొంటారు ఎవరన్నా? ఆరోగ్యాన్ని మందులు ఎంత రేట్ అయినా కొంటావు, ఎక్కడ అమ్మినా తెచ్చుకుంటావు. చాలామంది అంటారు, అయ్యా చాలా రేటు గల మందులు వేసుకుంటున్నా, అయినా ఏంటో ప్రాణం బాగోట్లేదు, అయినా ఇంకా ఆరోగ్యం రావట్లేదు. హాస్పిటల్ కాదు ఈ హాస్పిటల్, ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్కి నేను తిరుగుతున్నాను, ఆ మందులు ఈ మందులు మింగుతున్నాను, కానీ నాకు ఆరోగ్యం రావట్లేదు. అయితే దేవుని సేవకునిగా ఆరోగ్యం ఎవరు ఇవ్వాలండి? బైబిల్ అంటుంది, నీతి సూర్యుని రెక్కల నీడలో మీకు ఆరోగ్యము కలుగుచున్నది. అందుకే అంటున్నాను, నీవు మందులు కొనగలవు కానీ ఆరోగ్యాన్ని ఎవరిస్తున్నారు? ఆరోగ్యం అంటే దేవుడు. నువ్వు అడగకుండానే ఆరోగ్యం ఇస్తున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు నాకు మాట అన్నారు, అయ్యా నేనేం తిన్నా నాకేం పర్వాలేదు, చక్కగా నాకు అరిగిపోద్ది, నాకు ఇబ్బంది ఏం లేదన్నారు. లేదని దేవుని స్తుతించారు. అయ్యా నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలని అప్పుడే స్తుతించారు. నేను చాలా సంతోషించా. ఎందుకంటే మా ఆరోగ్య రీత్యా మేము అన్నీ తినలేం. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏది అన్నీ ఎంచి చూసి తినాలి. కనుక ఇటు ఆరోగ్యము దేవుడు ఇచ్చాడు కనుక, ఇది అడగకుండానే నీకు ఇచ్చాడు కనుక నువ్వు దేవుడిని ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని కృపను బట్టి నీకు అనుగ్రహించబడిందని. ఈరోజు ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది దేవుని కృపను బట్టి దేవుడు మన జీవితంలో చేసే ఆశ్చర్య కార్యము కనుక దీనిని బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఇది మొదటి మాట. మరి త్వరగా చెప్తా, మరలా అయ్యగారు చెప్పాలి కనుక. రెండోది, ఈరోజు చాలా వంటకాలు చేశాడు మన సహోదరుడు గోపి గారు. అలాగే కొన్ని విందులకు వెళ్ళినప్పుడు కూడా చాలా రకాల వంటకాలు పెడతారు. నీ ఎదురుగా పంచభక్ష పరమాన్నాలు ఈ టేబులే ఉంది. ఈ టేబుల్ ఎదురుగా చాలా రకాల వంటలు పెట్టేశారు. నిన్ను తినమన్నారు కూర్చొని. తినమంటే నువ్వు తినలేకపోతున్నావు. ఎందుకని? నీకు ఆకలి లేదు. ఏం లేదు? ఆకలి లేదు. అందుకే అంటారు, ఆహారము కొనగలవు కానీ ఆకలిని లేవాలనుకుంటారు అని చూడండి. ఎక్కడ నమ్ముతారేమో ఆకలి? అమ్మరండి.
ఆకలి కలిగించేది దేవుడు నీకు. దేవుని స్తోత్రం. దేవుడే గనక ఆకలి కలిగించకపోతే నువ్వేమి తినలేవు, నువ్వేమి ముట్టుకోలేవు. నీకు ఎంత ఇష్టమైన ఆహారం పెట్టినా ఇది దేవుడంట నరులందరికీ అనుగ్రహిస్తున్నాడంట. దేవుని స్తోత్రం. ఇది ఒకరికి చేసేదా కార్యము కాదు, దేవుని కృపను బట్టి నరులందరికీ చేసే ఆశ్చర్య కార్యం ఇది. ఈరోజు చూడండి, ఆకలి లేదని హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయ్యా మాకు ఆకలి లేదు, ఏదో ట్యాబ్లెట్ ఇవ్వండి, అరుకు ఇవ్వండి. ఎన్ని తిన్నా ఆకలి అవ్వదు వాడికి. కొంతమంది తిన్నది అరగదు. కనుక ఇది దేవుడు నరులకు చేసే ఆశ్చర్య కార్యము. దీనిని బట్టి నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఆహారం తినేటప్పుడు దేవునికి ఏం చెల్లించాలంట? ప్రార్థించి కృతజ్ఞత చెల్లించాలి. అయ్యా ప్రభా, నాకు ఆకలి ఇచ్చావు, ఆహారం ఇచ్చావు. ఇది లేని వారు ఎంతమంది ఉన్నారో నీకు స్తోత్రం నాయన. ఎంతమంది చేసి ప్రార్థన చేసి తింటున్నారు? కొంతమంది ప్రార్థన చేయడు. ఆహారం ఎదురుంటే చాలు మరి గబగబా మింగేస్తా ఉంటారు. కనుక ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలకు తెలియలేదు అని అంటాడు. కనుక దేవుడిచ్చిన కృపను బట్టి ఆహారం తినటానికి ఆకలి ఇచ్చాడు, అలాగే తినటానికి ఆహారం ఇచ్చాడు. కనుక దానిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు ఎప్పుడు చెల్లించాలి? ఈ ఒక్కసారి చెల్లించేవి కాదు, ఎల్లప్పుడూ చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మొదటిది, మందులు కొనగలవు కానీ ఆరోగ్యాన్ని కొనలేము. రెండోది, ఆహారం కొనగలము కానీ ఆకలిని కొనలేము. మూడో మాట, మరి ఈరోజు చాలా మంది ఆభరణాలు ధరిస్తారు, అవునా కదా? పాపం బంగారం లేకపోయినా పిచ్చియో ఏటు తగిలిచ్చేస్తా ఉంటారు చాలా మంది. ఈరోజు బంగారం ఏదో పిచ్చిదేదో కూడా తెలియట్లేదు. ఎందుకని? ఒరిజినల్ కన్నా డూప్లికేట్ ఎక్కువ విలువైపోయింది. ఇప్పుడు ఏ వస్తువు చూసినా ప్రతిదానికి డూప్లికేటే. కనుక ఈరోజు చాలా మంది ఆభరణాలు ధరిస్తున్నారు. ఎందుకు ధరిస్తున్నారు? స్త్రీలు మీరే చెప్పాలి. ఎందుకు ధరిస్తున్నారు మీరు ఆభరణాలు? ఏమో వేసేసుకుంటున్నామండి, తగిలిచ్చేసుకుంటున్నాం అంటున్నారా? ఎందుకు ధరిస్తున్నారు ఆభరణాలు? మీరు అందంగా కనబడడానికి. అవునంటారా కాదంటారా? అయితే నేను అంటాను, నువ్వు ఆభరణాలు కొనగలవు అని అందాన్ని కొనలేవు. అవునా కదా? ఆభరణాలు కొనగలవు, ఏయోటి తగిలించుకోగలవు, ఎక్కడి నుండి తెచ్చి పెట్టుకోగలవు. కానీ అందము ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు ఎంత వికారంగా ఉన్నా చాలా అందగత్తి పిల్లలు పుట్టేవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ఎంత అందంగా ఉన్నా పిల్లలు అందం లేకుండా పుట్టేవాళ్ళు ఉంటారు. కనుక దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఆభరణాలు కొనగలవు కానీ అందాన్ని. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అందమును బట్టి దేవుడిని నువ్వు స్తుతించవలసిందే. దేవుని స్తోత్రం. అందం అంటే ఏంటి? అందం అంటే ఏంటి? నీ శరీర అవయవములు. నీకు చక్కగా 2 కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ సక్రమంగా దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఒక కన్నుండి ఒక కళ్ళు లేని వాళ్ళు లేరా? చెవు లేని వాళ్ళు లేరా? మాటలేని వాళ్ళు లేరా? చేతులు లేని వాళ్ళు లేరా? కనుక ఈ అవయవాలన్నీ నీకు ఇచ్చాడు. కనుక దీనిని బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడూ చెల్లించాలి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మూడోది, ఆభరణాలు కొనగలవు కానీ అందాన్ని కొనలేవు. మొదటిది, మందులు కొనగలవు కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. రెండోది, ఆహారం కొనగలవు కానీ ఆకలిని కొనలేవు. మూడోది, ఆభరణాలు కొనగలవు కానీ అందాన్ని కొనలేవు. నాలుగోది, పిల్లలు చదువుకుంటారు, చాలా పుస్తకాలు చదువుతూ ఉంటారు, చాలా పుస్తకాలు. మరి వాళ్ళు చదివేది ఒకటే, అందరూ ఒకే క్లాస్ అనుకో, అందరికి అదే పుస్తకం ఉంటుంది. కానీ కొందరికి ఎక్కువ మార్కులు వస్తాయి, కొందరికి తక్కువ మార్కులు వస్తాయి. అయితే దేవుని సేవకునికి అనేది ఏంటంటే, నువ్వు పుస్తకాలు కొనగలవు కానీ జ్ఞానాన్ని ఎవరు ఇవ్వాలి? జ్ఞానం
ఈరోజు చాలా మంది జ్ఞానం కోసం ఆ పుస్తకం ఈ పుస్తకం ఎన్ని పుస్తకాలు తిరగేస్తారు. నువ్వు ఎన్ని తిరగేసినా జ్ఞానం ఎవరు ఇవ్వాలి? బైబిల్ ఏం చెబుతుంది? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగండి, అప్పుడు దేవుడు వానికి ధారాళంగా దాన్ని ఇస్తాడండి. కనుక నువ్వు పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం అయిపోవు. చాలా మంది అంటారు, నేను 200 పుస్తకాలు చదివాను, 200 పుస్తకాలు చదువుతాను. ఎన్ని చదివినా ఏం ఉపయోగం? జ్ఞానం ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. కనుక ఈరోజు చదువు లేని వారు కూడా ఎంతో జ్ఞానముగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, ఎంతో జ్ఞానముగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతో జ్ఞానాన్ని కనబరిచే వాళ్ళు ఉన్నారు. మరి వారందరికీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఏదో చదువుకుంటేనే జ్ఞానం వస్తుందంటే పొరపాటు. జ్ఞానము దేవుడు ఇస్తాడు. నీకు చదువు లేకపోయినా దేవుడిని అడగాలి, అయ్యా ఆ జ్ఞానాన్ని. ఇక బైబిల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు, దాని చదువుతో పని లేదు ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు అంటే కుటుంబాన్ని చక్కబరుచుకోవడానికి నీ చదువుతో పని లేదు. నీ జ్ఞానం కావాలి. అది ఎవరు ఇస్తారంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. పుస్తకాలు ఇవి అవి ఏమీ ఇవ్వలేవండి. దేవుని స్తోత్ర. అందుకే అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాగుందంట? వెర్రితనముగా ఉంది. ఎలా ఉంది? ఈ మాట గురించి వచ్చింది కనుక ఒక సంఘటన మీకు చెప్పి మరి ఇంకో కొన్ని విషయాలు నేను చెప్పి ముగించేస్తా. ఒక ఆయన అంట నిట్ట మధ్యాహ్నం పూట ప్రయాణమై వెళ్తున్నాడు. మీ అందరికి తెలిసి ఉండొచ్చు ఈ విషయం. చాలా దూరం ప్రయాణం చేస్తూ కాలినడకన వెళ్తూ ఓ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎండవేళ చల్లగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని దాని కింద ఆ మెల్ల ఉన్న టవలేసుకొని పడుకొని పై ఎంగ చూస్తున్నాడు అంట. ఎలా చూస్తున్నాడు? పై వెంక చెట్టు ఎంగ చూస్తే చెట్టుకి చిన్న చిన్న కాయలు ఎర్రగా కనపడుతున్నాయి. చెట్టు చుట్టే భారీగా ఉంది, చాలా పెద్ద వృక్షం, కానీ కాయలు ఎంత ఉంది అనుకున్నాడు. ఏంటి, దేవుడికి తెలివి లేదు. దేవుడికి జ్ఞానం అంటారు కానీ తెలివి లేదు దేవుడికి. ఇంత పెద్ద చెట్టు ఉంది, పెద్ద పెద్ద కొమ్మలు ఉండే, ఇంత చిన్న కాయలు ఇచ్చాడు. మరి ఆనపకాయలు కానీ లేకపోతే గుమ్మడికాయలు కానీ చిన్న చిన్న సన్న పాదులు అవి వంగిపోతాయి, వేలాడిపోతాయి. అలాంటి కాబట్టి కానీ పెద్ద కాయలు ఇచ్చాడు. ఈ పెద్ద చెట్టు కానీ చిన్న కాయలు ఇచ్చాడు. దేవుడికి జ్ఞానం లేదని పడుకున్నాడు అంట. లేచి చూసేపటికి ఒంటి నిండా ఏం పడి ఉన్నాయి? ఆ కాయలు పడి ఉన్నాయి. లేచి చూసుకున్నాడు, ఒంటి నిండా కాయలే. అప్పుడు అన్నాడు, అయ్యో దేవుడు జ్ఞాని కాదన్నాను, పొరపాటునది. అయ్యే కనుక గుమ్మడికాయలు ఆనపకాయలు అయ్యి ఉంటే అవే ఊడి నా మీద పడితే నేను చచ్చుండేవాడిని. కనుకనే దేవుడు జ్ఞానవంతుడు. కనుక మన జ్ఞానం అలాగే ఉంటుంది ఈ రోజుల్లో. కనుక జ్ఞానమును దేవుడు ఇవ్వాలి. నీ పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం రాదండి. కనుక పుస్తకాలు కొనగలవు కానీ జ్ఞానాన్ని కొనలేవు. ఇంకా 5వ మాటగా, ఈరోజు చాలా మంది చాలా మంచాలు పరుపులు చక్కనివి కొంటున్నారు. ఎంత రేట్ అయినా సరే పరుపు మెత్తగా ఉండాలి, చక్కగా ఉండాలి అని కొనుక్కుంటున్నారు. మంచిదే. కానీ అంత రేటు పెట్టి కొనుక్కున్నా నీకు నిద్ర వస్తుందా? నా చెప్పండి, నిద్ర వస్తుందా? కనుక నువ్వు మంచాలు పరుపులు కొన్నంత మాత్రం నిద్ర రాదండి. నిద్ర కూడా ఎవరివ్వాలంటే దేవుడు ఇవ్వాలి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు అంటే దేవుడు ఇస్తున్నాడు. ఎవరికంటే నరులందరికంట. అందుకే అన్నాడు, దేవుడి మహా కృపను బట్టి నరులందరి పట్ల చేయు ఈ మహా ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు నిద్ర లేని వాళ్ళు కోటీశ్వరులు ఆ మంచాల మీద అటు డొల్లి నిద్రలాక నిద్ర మాత్రలు వేసుకున్న నిద్ర పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. కొంతమంది చూడండి, ఇలాగా అక్కడ ఏం అవసరం లేదో ఒక గట్టు మీద అయినా లేకపోతే నేల మీద అలా పడుకుంటే నిద్ర పట్టేద్ది. ఏంటి అంత భాగ్యం అంటే దేవుడు ఇచ్చాడు కృప. దాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? ఎంతమంది పడుకునే ముందు ప్రార్థన చేసి దేవుని స్తుతించి పడుకుంటున్నారు? ఎంతమంది నిద్ర లేచినప్పుడు అయ్యా ఇంత మంచి నిద్ర ఇచ్చా ప్రభా నీకు స్తోత్రాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. భక్తుడు అంటాడు, మంచము దిగక ముందే నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేయి. మోకాళ్ళుని ప్రార్థన చేయాలండి. మనము మంచము దిగకుండానే. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అయ్యా ఈ రాత్రి ఇంత సుఖమైన నిద్ర ఇచ్చావు నాయన. ఈ నిద్ర లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే నిద్రే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది.
మనిషి ఇంచుమించు 8 గంటలు నిద్రపోవాలని మరి డాక్టర్లు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. కనుక మంచము పరుపు కొనగలవు కానీ నిద్రను కొనలేవు. ఇంకా ఆరోదిగా ఎంతమంది వాహనాలు ఉన్నాయి? ఇప్పుడు అందరూ వాహనాల మీద వచ్చాం, అవునా కదా? చాలా విలువైన వాహనాలు కొంటూ ఉన్నాం. అయితే వాహనాలను కొనగలవు కానీ క్షేమకరమైన ప్రయాణాన్ని చేయలేం. క్షేమకరమైన ప్రయాణాన్ని చేయలేవు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కారు కొంటే అది నిన్ను క్షేమంగా తీసుకెళ్తుందని నువ్వు చెప్పగలవా? సురక్షితంగా వెళ్ళగలవని చెప్పగలవా? ప్రమాదం పడవని చెప్పగలవా? చెప్పలేవు. అందుకే వాక్యం అంటుంది, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునుగాక. ఆమేన్. కనుక వాహనాలు కాదండి మనల్ని కాపాడేది, దేవుడు మనల్ని కాపాడేది. అందుకే ప్రతి నిత్యము నువ్వు వాహనం ఎక్కి ప్రయాణం వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? అయ్యా ప్రభా, ఈ వాహనాలు నమ్మదగినవి కాదు నాయన, నీవు నమ్మదగిన దేవుడువు కనుక నా రాకపోకల్లో యెహోవా కాపుదల ఉంచు. అయ్యా ఇదిగో నీవే ముందుండి మమ్మల్ని వెనక నడిపించని ప్రార్థన చేయి. వెళ్ళిన తర్వాత అయ్యా ప్రభా క్షేమంగా తీసుకొచ్చా, నీకు వందనాలు ప్రభా అని మరలా కృతజ్ఞత. అందుకే అన్నాడు, ఎల్లప్పుడూ చెల్లించాలి నువ్వు కృతజ్ఞత ఈ విషయాలన్నిటిని బట్టి. అవునంటారు కాదంటారా? ఈ విషయాలన్నిటిని బట్టి నువ్వు ఎల్లప్పుడూ చెల్లించాలి. ఇది నరులందరికీ చేస్తున్నారు, ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకుండా ఆయన మానట్లా. ఎందుకని? ఇది నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు చేస్తున్నాడు. ఎందుకని? దేవుని మహాకృపను బట్టి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మొదటిదేంటి? మందులు కొనగలవు కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. రెండోది, ఆహారం కొనగలవు కానీ ఆకలిని కొనలేవు. మూడోది, ఆభరణాలు కొనగలగల అందాన్ని కొనలేవు. నాలుగోది, పుస్తకాలు కొనగలవు కానీ జ్ఞానాన్ని కొనలేవు. ఐదోది, మంచము పరుపు కొనగలవు కానీ నిద్రను కొనలేవు. ఆరోది, వాహనాలు కొనగలవు కానీ క్షేమకరమైన ప్రయాణాన్ని నీవు చేయలేవు. ఆఖరిదిగా మరి మీరు అందరూ చేలు కాదు కదా, చెరువులు కదండి, అన్ని చెరువులే కదా. చెరువులు కనుక ఒక మాట మీకు తెలియపరుస్తున్నా, చేప పిల్లలు వేస్తారు, లేకపోతే రొయ్యి పిల్లలు వేస్తారు, లేదా ఏదైతే దానిలో పెంచాలనుకుంటున్నారో ఆ పిల్లలను వేస్తారు, దానికి ఆహారం వేస్తారు, అన్నీ వేస్తారు. మరి పెరగాలంటే ఎలాగండి? అవి బలపడాలంటే ఎలాగండి? నువ్వు వేయగలవు కానీ దాన్ని తినిపించగలవా? దానికి బలాన్ని తెప్పించగలవా? వాక్యం ఏమంటదంటే, నువ్వు విత్తనము విత్తగలవు కానీ దానిని మొలకెత్తించలేవు. అవునా కదా? విత్తనం విత్తుతాం, అది మన పని. నీరు పెడతాం, మన పని. కానీ అది మొలకెత్తాలంటే ఎలాగా? దేవుడు చేయాలి, దేవుడు ఆజ్ఞాపించాలి, దాన్ని మొలకెత్తమని చెప్పాలి. అలాగే నువ్వు పిల్లలు వేసినా ఏదేసినా నువ్వు దాన్ని వేయగలవు, ఆహారం పెట్టగలవు, కానీ అవి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలంటే దేవుడు ఆజ్ఞాపించాలి. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక నువ్వు విత్తనం విత్తగలవు కానీ దాన్ని మొలకెత్తించలేవండి, దాన్ని అభివృద్ధి పొందించలేవు. దేవుడు చేయాలి. ఇది నరులందరికీ దేవుడు చేస్తున్నాడంట. అందుని బట్టి అందరూ ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇది అందరూ చెల్లించాల్సిందే. ఈ విషయాల్లో ఎవరు కాదంటానికి లేదండి, కాదంటాను లేదు. ఎవరైనా చేయగలరా చూడండి. అయ్యా నేను మందులు తెచ్చుకొని బాగుపడతానన్న వాళ్ళు ఉన్నారంటే లేరు. కనుక ఈ విషయాలన్నిటిని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక ప్రతి విషయంలో ఎప్పుడు నువ్వు మందులు వేసుకున్నా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, నువ్వు ఆహారం తిన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, నువ్వు ఆభరణాలు ధరించినా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, నువ్వు చదువుకున్నా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అలాగే నువ్వు పడుకున్నా లేచినా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నువ్వు బయలుదేరి వెళ్ళినా వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అలాగే నీ పంటలో విత్తనం వేసిన కానుండి అది నీ చేతికి వచ్చే వరకు దేవునికి నువ్వేం చెల్లించాలంటే కృతజ్ఞత చెల్లించాలి. కానీ మనిషి ఏమనుకున్నాడు తెలుసా? అది జరిగితే, అది చేస్తే, ఇది ఇస్తే. చాలా పొరపాటు అండి. దేవుని మహాకృప మన మీద ఉండబట్టే ఈ రోజు వరకు మనం ఎలాగున్నామంటే ఆయన కృపను బట్టే కదా. నీ శక్తిని బట్టి, నీ బలం బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీకున్న ఆస్తిని బట్టి కాదు, దేవుని మహాకృపను బట్టి నువ్వు ఎలాగ ఉన్నావు కనుకనే. నువ్వేనా గొప్పవాడు వా చనిపోయిన వాళ్ళకన్నా? నువ్వేమన్నా అందగత్తి వా చనిపోయిన వాళ్ళకన్నా?
నువ్వైనా జ్ఞానవంతురాలువా చనిపోయిన వాళ్ళకన్నా? కనుక వారందరిని కన్నా నువ్వేమో గొప్పవాడు అని కాదు దేవుడు నిన్ను ఉంచింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందుని బట్టి దేవుని స్తోత్రం చేద్దాం. కనుక మనందరం ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించి కృతజ్ఞులమై ఉండాలి. అలా కృతజ్ఞులమై ఉన్న వారి మీద దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప మన మీద ఎల్లప్పుడూ ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం పడాలి. నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నింపుచున్నావు నీవు రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నీ రూపం నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపం నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం.
సరే, ఒక 10 నిమిషాలండి, మిమ్మల్ని ఎక్కువగా విసిగించను, 10 నిమిషాలు చెప్తాను. దేవుడిచ్చిన ఉచితమైన ప్రేమను బట్టి మనమందరం, దేవుడు మనకి ఇచ్చిన కనులు ఉన్నాయి. కనులతో ఏం చూడాలనుకుంటాం? కనులతో ఏది చూడాలనుకుంటాం? లోకాన్ని, ఇంకా మంచి చెడులను, అందమైన వాటిని ఆశపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకి దృష్టినిచ్చాడు, కనులనిచ్చాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటాం. అది ఆ లోకానుసారమైనటువంటి దృష్టి ఎక్కువగా మనం పెడుతూ ఉంటాం. లోకానుసారమైన వాటి మీద మన కను దృష్టి ఎక్కువ పడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను అందంగా ఉండాలి, లేకపోతే అందమైన వాటిని చూడాలి, అందమైన వాటితో చూసి నేను ఆనందించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుద్ది. కానీ దేవుని సంగమా, ఆత్మీయ అనుభవంతో నువ్వు కన్నులు తెరవగలిగితే, మనోనేత్రాల ద్వారా నువ్వు చూడగలిగితే కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 19వ కీర్తన 18వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 18వ వచనం, కీర్తన గ్రంథము 119, 18వ అధ్యాయం. చదవాలి. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు అందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు నా కనులు తెరువుము. నా కనులు తెరువము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హృదయాంతరంగమును చూసే దేవుడు నీ నా దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా కన్నులుండే కదా, నేను చూస్తున్నాను కదా, నేను ఆనందిస్తున్నాను కదా, నేను చూడవలసినటువంటి దృశ్యాలు చూస్తున్నాను కదా అనుకుంటున్నావేమో. ప్రభు అయిన యేసు క్రీస్తు రాత్రి సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్య కార్యాలను చూచుట. నువ్వు ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ఎప్పుడు చూస్తావంటే నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు. ఆశ్చర్య కార్యాలు చూస్తే దేవుని యొక్క అనుభవాన్ని అనుభవించేవాడుగా ఉంటావు. ఒకనొక సమయంలో మరి చూసినట్లే దేవుని సంఘమా, ఒక దైవజనుడి దగ్గర పనిచేస్తుండే పనివాడు ఆ ఒక రాజ్యం మీదకి ఒక రాజు ఏం చేస్తున్నాడంటే తన సేనాధిపతులతో, తన సైన్యముతో యుద్ధము చేయాలి, ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలని తన సైన్యముతో వస్తున్నాడు. అయితే ఈ పనివాడు ఏం చేస్తున్నాడండి, ఆ దైవజనుడి చేతి కింద ఉన్న పనివాడు ఏం చేస్తున్నాడంటే ఆయన వెళ్ళి పర్వతం ఎక్కి చూశాడు. పర్వతం ఎక్కి చూసినప్పుడు ఆ చూపుల్లో కనపడింది ఏంటంటే, అమ్మో, ఆ దేశపు రాజు మన రాష్ట్ర మన యొక్క పట్టణాన్ని కొల్లగొట్టడానికి, స్వాధీనపరచుకోవడానికి జనాలు తీసుకొస్తాం, సైన్యాన్ని తీసుకొస్తామని కంగారు పడిపోయినటువంటి పనివాడు. చూడండి దేవుని సన్నిధిలో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారంటే దేవుని స్తోత్రం. ఇంకా ముందుకు వెళ్దామండి. ఆయన యెహోవా వీడు చూచినట్లు, తర్వాత చెప్తాం, చదువుదాం. ఆ పనివాండ్రు ఆ దృశ్యాన్ని చూసి దైవజనుడి దగ్గర చెప్తున్నాడు, ఓ దైవజనుడా, ఇక మన మరీ అయిపోయింది, సైన్యాలు వచ్చేసినాయి, అమ్మో చుట్టుముట్టేసినాయి, పర్వతం ఎక్కి చూసా, ఇదంతా ఆ యొక్క సైన్యాన్ని తీసుకొచ్చి మన యొక్క పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలని రాజు విపరీతమైన సైన్యాలను తీసుకొచ్చి ఇక్కడ పహారా చేశాడని చెప్పేసి ఆ దైవజనుడి దగ్గర చెప్తుంటే దైవజనుడు అంటాడు, చదవం ఇప్పుడు. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులను తెరువుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దైవజనుడు ఆ యొక్క పనివాడి యొక్క కన్నులు తెరవమని మరి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నులు తెరిచినప్పుడు, ఆ కన్నులు తెరిచి పర్వతం మీద చూసినప్పుడు అక్కడ కనపడుతుంది, మళ్ళీ తిరిగి ఆ పనివాడి కనపడది అగ్నిరథములు చుట్టూ ఉన్నట్టుగా. అప్పుడు దేవజనుడు అంటాడు, దేవా వీడి కన్నులు తెరువము అంటే. కొంతమంది మనం ఏమనుకుంటాం అంటే, కొంతమంది ఆలోచనతో కొంత గాబరా చేస్తాం వ్యక్తుల్ని. ఈ లోకపానుసారమైన మన జీవితాలకు మనం పరిశీలన చేస్తే మనం ఏం చేయగలుగుతామంటే ధైర్యం చెప్పడం పోయి
అక్కడ అది జరిగిందంట, ఇక్కడ ఇది జరిగిందంటని అతని యొక్క మనసులో గలిబిలి చేసేస్తాం. ఆ గలిబిలి చేసే వ్యక్తి ఆ యొక్క పనివాండ్రు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వచ్చేసారు, సైన్యం వచ్చేసింది, ఇక మన పని అయిపోయింది అని చెప్తా ఉంటే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ యెహోవా దేవుడు ఆ కన్నులు తెరిచినప్పుడు అక్కడున్నవాడి దృశ్యాలను చూశాడు, ఆనందించాడు. దేవుని స్తంభమా, ఈ రాత్రి వేళ ఈ లోకపు కన్నులు ఏమి చూస్తున్నాయి? ఈ లోకపు కన్నులు ఈ లోకాన్ని చూస్తున్నాయా? దైవానుసారమైనటువంటి జ్ఞానంతో నిండి ఏదైనా దైవ కార్యాలు చూడగలుగుతున్నావు? చూడగలిగితే నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వాదంగా మారుతారు. నువ్వు ఈ లోకంలో చూసినప్పుడు ఆటోమేటిక్గా నీకు శ్రమలు, కష్టాలు, వెదర ఏది కనపడుతుందో భయాందోళన గురిచేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు మనోనేత్రాలతో దేవుణ్ణి ప్రార్థించగలిగి ఆ యొక్క కనుల నుండి ఆ పొరలు రాలిపోతే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని తట్టుకోలేవు. ఆశీర్వాదంతో నేను నింపే దేవుడు. ఒక్కో విషయం చెప్తానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత శ్రమపడి, సిలువ వేయబడి, చంపబడి, సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధి చేయబడిన ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఓ గ్రామం నుండి ఓ గ్రామానికి వస్తున్నారు. ఓ గ్రామం నుండి ఓ గ్రామానికి వస్తా వారు మాట్లాడుకుంటున్నారు. ఏ మాటలో? నిరపరాధిని చంపేశారే, ఏ పాపము తెలియనటువంటి వ్యక్తిని చంపేశారే, అది ఎందుకు చంపేశారు అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగా మూడో వ్యక్తిగా ఒక ఆయన వచ్చాడు. మూడో వ్యక్తిగా వచ్చి ఆ మాటలు కలుపుకుంటా వారు ముగ్గురు, వీరు కూడా అడగలేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, మాతో ఎందుకు మాట్లాడుతున్నావు కూడా అనలేదు. వీళ్ళిద్దరు మాటల్లో ఆయన కూడా మాట కలిపి వారితో నడిపించసాగాడు. వారితో మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు వారికి ఈయన ఎవరో కూడా తెలియదు. మాట్లాడుతున్నప్పుడు ఈయన ఎక్కడి నుంచి వచ్చేవారో కూడా తెలియదు. కానీ ఆ పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, ఆ గ్రామం వచ్చింది. ఆ గ్రామం వచ్చినప్పుడు ఈ ఇద్దరు అంటున్నారు కదా, అయ్యా పొద్దుపోయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఈ రాత్రి ఇక్కడే బస చేయమన్నప్పుడు అప్పుడు ఆహారం అవుతుంటే ఆహారం ఉండడానికి రొట్టెని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 30-31 వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపడి. దేవునికి స్తోత్రం. ఏంటి, అప్పటి వరకు ఈ కన్నులు కనబడలేదా? అప్పటి వరకు ఈ కన్నులు చూడలేదా? కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ రొట్టెని విరిచి వారికి ఎప్పుడైతే పంచి పెట్టాడో వారి కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం. తెరవబడెను గనుక అప్పుడు గ్రహించారు ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడు వరకు మాటలతో కొనసాగించి వచ్చిన వారు, అప్పుడుతో వారితో కూడా సంభాషించి వచ్చినటువంటి వారు, ఎప్పుడైతే కన్నులో నుండి పొరలు విడిపోయినాయో ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని సంగమా, ఈ రాత్రి నువ్వు ఏ ఆలోచనతో నువ్వు నీ కనుల చూపు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ లోకపు చూపు కాదు, కానీ ఆత్మీయ అనుభవంలో ఉన్నటువంటి చూపును చూడగలిగితే, ఆత్మీయ అనుభవంతో నీ కన్నులు తెరవబడితే నువ్వు తప్పకుండా నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగల నీవైపు చూచెదా, కలవరపడిని
కొండల వైపు నా కన్నులెత్తెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి విన్న క్లుప్తమైన సందేశం ఈ లోకపు దృశ్యాలను, ఈ లోకపు చూపులను చూసేదానికంటే నువ్వు మనోనేత్రాలు తెరిచి దేవుని చూడగలిగితే, ఆనాడు పనివాడి కలిగినటువంటి ఆ యొక్క దృశ్యం, ఆ యొక్క చూపు నిజమైనటువంటి దేవుని దాసులు చెప్పినట్టు మాట ప్రకారం దేవుని యొక్క కృపను చూశాడు. అమ్మో, అగ్నిరథాలు తిరుగుతున్నాయి, ఇంకా మనల్ని ఓడించేవాడు ఎవడో అనేటువంటి నమ్మకం వచ్చింది. అలాగే ఎమ్మాయి అనే గ్రామంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళతో కూడా నడుచుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు గ్రహించలేదు, కానీ రొట్టెని విరిచి ఆహారం అందించినప్పుడు వారి యొక్క నేత్రాలు తెరవబడింది. దేవునికి స్తోత్రం. ఈ రెండు మాటలు దేవుడు మరి విన్నటువంటి మీరు మర్చిపోకుండా మీ యొక్క ఆత్మీయ అనుభవంలో కన్నులు తెరవబడాలి ప్రభు అని ప్రార్థించండి. దేవుడి వాక్యం దీవించబడును కాక. అమ్మని ఈ వాక్యం ఇచ్చిన, ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేసుకుని మీ అందరికీ నా వందనాలు. తప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.